నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము టూ వీలర్ ట్యాక్సీస్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, కర్ణాటకలో టూ వీలర్ ఏదైతే ఊబర్ కానీ ర్యాపిడ్ సర్వీసెస్ కానీ ఉంటాయో వాటిని బ్యాన్ చేస్తూ ఆదేశాలు ఇస్తే దాన్ని క్వశ్చన్ చేశారు గౌరవ కర్ణాటక హైకోర్టులో. ఇట్లా బ్యాన్ తప్పు, మా ఫండమెంటల్ రైట్ను వయోలేట్ చేసినట్టుంది, కాబట్టి మేము నడుపుకునేటట్టు ఆదేశాలు ఇవ్వండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ కర్ణాటక హైకోర్టు ఈ బ్యాన్ని స్టే ఇవ్వడం జరిగింది. ఇట్లా బ్యాన్ చేయడం ఇల్లీగలు అని సదరు కర్ణాటక హైకోర్టు ఆ బ్యాన్ని లిఫ్ట్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా బ్యాన్ చేయడం తప్పు, ఇల్లీగలు అని గౌరవ కర్ణాటక హైకోర్టు ఆ బ్యాన్ని తొలగించడం జరిగింది. ఇట్లా బ్యాన్ లిఫ్ట్ చేసినందుకు ఓలా, ఊబర్, ర్యాపిడ్ తిరిగి స్టార్ట్ చేయడం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో. ఇట్లా బ్లాంకెట్ రిస్ట్రిక్షన్స్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విధించడాన్ని తప్పు పట్టింది. ఆ బ్యాన్పై స్టే విధిస్తూ గౌరవ కర్ణాటక హైకోర్టు గ్రాంట్ చేయడం జరిగింది. కర్ణాటక హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ విభు బక్రా, జస్టిస్ సిఎం జోషి గారితో కూడిన డివిజన్ బెంచి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది, స్టే ఇవ్వడం జరిగింది. అంటే కర్ణాటకలో ఇంతకుముందు స్టే విధించిన అట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా టూ వీలర్ ట్యాక్సీలు ఉండేవి కాదు, స్టే విధించారు ఇట్లా బ్యాన్ చేయడాన్ని. ఇప్పుడు మళ్ళీ అవి ఆపరేషన్లో ఉన్నాయి, పనిచేస్తున్నాయి. హ్యాపీగా టూ వీలరు ఏదైతే ఈ బళ్ళు ఉన్నాయో అవి మళ్ళీ తిరుగుతున్నాయి. స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి గౌరవ కర్ణాటక హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా స్టే ఇవ్వడం జరిగింది. ఈ స్టే ప్రకారం మనకు తెలిసేది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో లాగే ఈ రాష్ట్రాల్లో కూడా టూ వీలరు ట్యాక్సీలు నడుస్తాయి, యథావిధిగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి గౌరవ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.